రామాయణంలోని సీతమ్మ ఎందుకు మళ్ళీ అడవికి వెళ్ళాల్సి వచ్చింది? ఈ ప్రశ్న మనందరికీ ఒక సమాధానం తెలుసు. కానీ దీని వెనుకున్న అసలు కారణమేంటో మీకు తెలుసా? పద్మపురాణం ప్రకారం ఈ సంఘటన సీతమ్మ చిన్నతనంలోనే మొదలైంది. ఒకరోజు బాలసీతమ్మ తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక జంట రామచిలుకలు మాట్లాడుకుంటూ ఉండటం ఆమె వింటుంది. ఆ చిలుకలు భవిష్యత్తులో శ్రీరాముడు మరియు సీతమ్మ కళ్యాణం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆశ్చర్యంతో, ఆసక్తితో సీతమ్మ ఆ చిలుకలను పట్టుకుంటుంది. అప్పుడు ఆ జంటలు ఆడచిలుకలు వేడుకుంటుంది. నేను గర్భవతి, దయచేసి నన్ను భాగస్వామితో వెళ్ళనివ్వు. కానీ చిన్న సీతమ్మ వాటిని వదలదు. ఆ బాధ తట్టుకోలేక ఆడచిలక శపిస్తుంది. నీవు కూడా గర్భవతి ఉన్నప్పుడు నీ భర్త నిన్ను విడిపోతావు. అంతే ఆ చిలక అక్కడికక్కడే ప్రాణాలు విడిచేస్తుంది. తన భార్య మరణాన్ని చూసిన మగచిలక కోపంతో ప్రతిజ్ఞ చేస్తుంది. నేను వచ్చే జన్మలో అయోధ్యలో పుట్టి నీ జీవితాన్ని మార్చే కారణమవుతాను అని చెప్పి అది కూడా ప్రాణాలు తీసుకుంటుంది. కాలం గడుస్తుంది. రామాయణంలో వనవాసం ముగించుకొని శ్రీరాముడు సీతమ్మ తిరిగి అయోధ్యకు వస్తారు. అయితే ఒకరోజు ఒక చాకలివాడు తన భార్య గురించి అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడతాడు. పురాణాల ప్రకారం ఆ చాకలివాడే ఆ మగచిలక యొక్క పునర్జన్మ. ఆ మాటలు విని శ్రీరాముడు మనస్తాపంతో రాజధర్మం కోసం గర్భవతిగా ఉన్న సీతమ్మను అడవికి పంపిస్తాడు. చూసారా, తెలియక చేసిన ఒక చిన్న తప్పు కూడా జీవితాన్ని ఎలా మార్చేస్తుందో. ఇదే కర్మ, ఇదే విధి. ఈ విషయం మీకు కొత్తగా అనిపిస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.